జైత్యాల పట్టణ పోలీసు ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్. జైత్యాల జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద పట్టణ సిఐ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్ఐ రామచంద్రం, ఏఎస్ఐ సందాని వారి సిబ్బందితో కలిసి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ద్విచక్ర వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో నెంబర్ ప్లేట్ లేని వాహనాలను పట్టుకొని వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని, 25 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించినట్టు సిఐ తెలిపారు. అలాగే హెల్మెట్ ధరించని, మైనర్ డ్రైవింగ్ను ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదని, ర్యాష్ డ్రైవింగ్ చేసేవారిని గుర్తించి కేసులు నమోదు చేయడం జరుగుతుందని, కోర్టుల్లో కొత్త చట్టాల ప్రకారం శిక్షలు పెరిగాయని ఈ సందర్భంగా సిఐ వేణుగోపాల్ గుర్తు చేశారు. లేదా తిరిగిపోతే చేయించుకోవాలి కదా, జగిత్యాల జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ సార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు జగిత్యాల జిల్లాలోని న్యూ బస్ స్టాండ్ దగ్గర వితౌట్ నెంబర్ ప్లేట్ ఆర్ నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. దీనిలో జగిత్యాల ట్రాఫిక్ సంబంధించిన ఎస్ఐ రామచందర్ గారు మరియు ఏఎస్ఐ మిగతా ట్రాఫిక్ సిబ్బంది కూడా పాల్గొనడం జరిగింది. ఇప్పటి వరకు ఇక్కడ ఒక 25 వాహనాల వరకు సీజ్ చేయడం జరిగింది. ఈ వాహనాలన్నిటి మీద మళ్ళీ కొత్తగా నెంబర్ ప్లేట్ వేయించి, ఆ నెంబర్ ప్లేట్ వేసిన తర్వాత వాళ్ళు ఏదైతే నెంబర్ ప్లేట్ లేని వాటి నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ వితౌట్ నెంబర్ ఫైన్ ఇంపోజ్ చేసి వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా జగిత్యాల జిల్లా ప్రజలకు తెలియజేయడం అనేది, ఎవరైనా సరే నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాన్ని తీసుకొస్తే దాన్ని సీజ్ చేయడం జరుగుతుంది. దాన్ని ఆర్టీఓ ఆఫీస్కి పంపిస్తాం. దానికి సంబంధించిన నెంబర్ ప్లేట్లు కూడా నెంబర్ ప్లేట్లు వేయడం జరుగుతుంది. వాటి మీద కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వితౌట్ హెల్మెట్ చేసిన, ర్యాష్ డ్రైవింగ్ చేసిన, ట్రిపుల్ డ్రైవింగ్ చేసిన, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసిన కంపల్సరీ మేము మార్నింగ్ ఈవినింగ్ అవర్స్లో ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము. జైల్లో కూడా, కోర్టులలో కూడా వాటికి సంబంధించిన శిక్షలు కూడా పెరగడం జరిగింది. కొత్త చట్టాల ప్రకారము ఎవరు కూడా తాగి వాహనాలు నడపద్దు, హెల్మెట్ లేకుండా అసలే నడపకూడదు, ర్యాష్ డ్రైవింగ్ అని ట్రిపుల్ డ్రైవింగ్ కూడా చేయకూడదని మా యొక్క మనవి. మైనర్లు కూడా డ్రైవ్ చేస్తున్నట్టు తెలుస్తుంది పనులను. వాళ్ళు మైనర్లు డ్రైవ్ చేసినట్లయితే ఎవరైతే వాళ్ళకి బండి ఇచ్చిల్లో వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. మనకు ఎంవీ యాక్ట్ ప్రకారం అలో అనాథరైజ్ పర్సన్ టు డ్రైవ్ ఏ వెహికల్ అని ఓనర్ల మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. మైనర్లకు బండ్లు ఇచ్చే వాళ్ళ తల్లిదండ్రులు కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయబడతాయి. ఎట్టి పరిస్థితుల్లో మైనర్లు కూడా వాహనాలు నడపకూడదు.